ఆ వీడియో కూడా అంతకుముందు చేసినటువంటి వీడియోని దాన్ని మళ్ళీ మార్పింగ్ చేశారని తర్వాత అందినటువంటి సమాచారం. ఏంటండి ఇదంతా? ఇది ఎంత టార్చర్ కాదా? రైట్ రైట్ అరుణ గారు మీరేమంటారు? అంటే కావాలనే ఒక అమాయకంగా ఉన్నటువంటి విజయమ్మను తీసుకొచ్చి మధ్యలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, బలవంతంగా ఆమెను ఇబ్బంది పెట్టి షర్మిల ఈ విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, మీరేమంటారు? షర్మిల గారు నిజంగానే విజయమ్మ గారికి అంత బలవంతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనుక్కుంటే కొడుకు ఇంటి నుంచి దూరంగా వెళ్లి కూతురు ఇంటిలో నివాసం ఉండేది కాదు విజయమ్మ గారు. కానీ భయపడిపోయి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయింది అంటే అక్కడ ఇబ్బంది పెడుతుంది ఎవరు? విజయమ్మని కొడుక కూతుర? ఇబ్బంది పెట్టే వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా ఏంటి ఉంటారు. జనరల్ గా ముందు ఆంధ్రప్రదేశ్ మరియు భారత చట్టాల ప్రకారం ప్రథమంగా కొడుకుకు ప్రయారిటీ ఇస్తారు. వారసత్వంలో కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉంటారు. అయినప్పటికీ కూడా దూరంగా వెళ్లిపోయింది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు భయపెడుతున్నారు ఆవిడ్ని? ఎవరు ఆవిడని బాధిస్తున్నారు? ఈ ఆస్తులని రాజకీయ వైరుధ్యాన్ని సాకుగా చూపించి చెల్లెలు రాజకీయ భవిష్యత్తుని కూడా ఆవిడ ముందు పెట్టి ఆవిడని భయపెట్టింది ఎవరు ఇప్పటి వరకు? ఆవిడ ఎవరితో ఉంటుంది అసలు? ఆవిడ షర్మిలతో ఉంటుంది. నిజంగా షర్మిల ఇబ్బంది పెట్టి షర్మిలతో ఎందుకు ఉంటుంది విజయమ్మ? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు? వీళ్ళు మాట్లాడేది కనీసం వీళ్ళకన్నా అర్థం అవుతుందా? లేదంటే ఆంధ్రప్రదేశ్ జనాలందరూ పిచ్చోళ్ళు, వీళ్ళు మాత్రం నిదాన ఉద్దేశంతో జనాలను పిచ్చోళ్ళుగా భావించి మాట్లాడతారా? మాకు అర్థం కావచ్చు. అంటే శ్రీనివాసరెడ్డి గారు అక్కడే ప్రత్యక్షంగా అరుణ గారు శ్రీనివాసరెడ్డి గారు అక్కడే విన్నానని కూడా చెప్తున్నారు ఆయన. సార్ ఈ విన్నాను ఆంధ్రప్రదేశ్ లో పెద్ద కామెడీ. నేను అడిగిన ఆన్సర్ చెప్పండి సార్ క్లియర్ గా. షర్మిల గారు కనుక ఇబ్బంది పెడితే విజయమ్మ గారు షర్మిల గారితో ఎందుకుంటారు? కొడుకు దగ్గరికి వెళ్ళిపోద్ది కదా. ఎందుకు వెళ్ళలేదు ఆవిడ? పైగా ఎలక్షన్ కు ముందు వరకు, గెలవడానికి ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి బైబుల్ కొట్టుకొని నా కొడుకును గెలిపించండి, నా కొడుకు అన్యాయం అయిపోతున్నాడు అని చెప్పేసి ఎంతో బాధతో దయార్థ హృదయంతో ఇల్లు తిరిగి ఓట్లాడిన విజయమ్మ తర్వాత అసలు కనుచూపు మేరలో లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పారిపోవటం చెప్పండి ఫస్ట్ ఆన్సర్. కూటమి వాళ్ళు యుఎస్ఏకి నువ్వు మాట్లాడతా ఉంటే నేనేం చేయాలమ్మా? మరి నేను ఇట్లా మాట్లాడి నేను ఎట్లా తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర ఉండేటటువంటి రైట్ 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 చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎన్సీఆర్టీలో కంప్లైంట్ వేయించింది ఎవరు? ఇదే తప్పుడు దారి బట్టి ఒకసారి మీ వర్షన్ ఫైనల్ గా మీ వర్షన్ వినిపించండి అరుణ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నాను, ఆవిడకి అన్యాయం జరుగుతోంది. అవి అక్రమాస్తుల సక్రమాస్తులు అనేది ప్రభుత్వం తేల్చినది కన్ఫామ్ గా. అక్రమాస్తులైనా సక్రమాస్తులైనా జగన్మోహన్ రెడ్డికి ఏ వాటా అయితే ఉందో ఆడపిల్లగా తండ్రి ఆస్తులు ఈవిడకు కూడా అంతే వాటా ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు ఉమ్మడి ఆస్తులు కాబట్టి అవి షర్మిలకి కంపల్సరీగా వాటా ప్రకారం ఆవిడకి రావాల్సింది ఇవ్వాల్సిందే. నువ్వు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా ఉంటే ఇవ్వను, నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇవ్వను అంటానికి ఏం చిన్నప్పుడు పిల్లలు కాదు. చిన్నప్పుడు నేను చెప్పినట్టు ఇంటే నిక్కనే పెడతాడని అది నాకు కక్కేలు అంటారు చిన్నప్పుడు. అట్లాగే వాళ్ళ శరీరాన్ని నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నా ఆస్తులు నీ ఆస్తులు నేను కక్కిస్తానంటే కుదరదు. వ్యవస్థ చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి ఏంటి కోసం, ఆస్తుల కోసం అతను ఎంతగా దిగజారగలడు అన్నది ఇది ఇంకొక పరాకాష్ట తార్కాణం. ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు ఇంకా తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లకి ఇబ్బంది, సొంత ఇంటి ఆడబిడ్డనే రోడ్డు మీదకి లాగిన వ్యక్తి, సొంత తల్లినే కోర్టులో వేసిన వ్యక్తి రేపొద్దు రాష్ట్ర ప్రజల కోసం నిలబడతాడంటే పిచ్చపోహ. కాబట్టి ఇవాళ ఆడపిల్ల అయినందుకు మేము షర్మిలకు మద్దతు ఇస్తున్నాము. కానీ అందులో అక్రమాస్తులు ఏంటో ప్రభుత్వం కంపల్సరీగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ రోజున ఆడపిల్లనే కన్నీళ్లు పెట్టించాడు అని చెప్పేసి ఏమో కన్నీళ్లు పెట్టించలేదా? మీ కూటమికి చెందినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఒక దుర్మార్గమైనటువంటి సినిమా తీసి ఆ ఇంటి కోడల మీద సినిమా తీసి అంటే నీచాతి నీచంగా ఆ జగన్ గారి భార్యని ప్రొజెక్ట్ చేస్తే శ్రీనివాస్ రెడ్డి గారు రెండు వైపుల నుంచి సినిమాలు వచ్చాయి. వైసీపీ వారు సినిమాలు తీశారు, వాళ్ళు తీశారు. మా కుటుంబాన్ని ఈడుస్తారా, బయటకు ఈడుస్తారా, మా కుటుంబంలోని ఆడవాళ్ళని బయటకు ఈడుస్తారని ఏమైనా బయటకు వచ్చి అడిగిందా? పైగా మీ బోటి విలేకరులు పోయి అడిగితే ఏం చెప్పింది? చూయించింది చాలా తక్కువ, చూయించాల్సింది ఇంకా ఉన్నది అన్నది. అప్పుడు రావా కన్నీళ్ళు? సొంత బాబాయ్ అంటే ఏమో పదే పదే నాన్న అమ్మ అని చెప్పుకునేటువంటి ఆ అమ్మ తోడబుట్టినటువంటి చెల్లెల భర్త, ఆ భర్తని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతాడు అని చెప్పేసి అంటుందే.
ఈ షర్మిల ఆ కుటుంబ సభ్యులకి కన్నీళ్లు రావా?